వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. యుద్ధ నేరాల కేసులో సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష పడ్డది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల కేసులో ఆ దేశ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 14 ఏళ్ల పాటు సాగిన సిరియా అంతర్యుద్ధ కాలంలో దాదాపు 5 లక్షల మంది మరణాలకు కారణమయ్యారని అసద్కి కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో సిరియా మాజీ సైనికాధికారి అయిన ఆయన తమ్ముడు మహీర్ ఆల్ అసద్ మేనత్త కుమారుడు అటేఫ్ నజీబ్లను కూడా మరణశిక్ష పడింది. సిరియా సైన్యం మాజీ బ్రిగేడియర్ జనరల్ అయిన నజీబ్ 2011లో అసద్ హయాంలో దక్షిణ సిరియాలోని ధారా ప్రావిన్స్ ల పొలిటికల్ సెక్యూరిటీ బ్రాంచ్ కు చీఫ్ గా ఉండేవారు. అక్కడ అణచివేత చర్యలకు నాయకత్వం వహించిన అతడు ప్రజా తిరుగుబాటుకు, తదనంతర అంతర్యుద్ధానికి ఆయన కారణమయ్యాడు. 15 ఏళ్లలోపు పిల్లలని ఉద్దేశపూర్వకంగా చంపడం, మరణానికి దారితీసేలా హింసించడం వంటి చర్యలకు నజీబ్ పాల్పడ్డాడని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన చర్యలు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలని పేర్కొంటూ మరణశిక్షను ఖరారు చేసింది. 2024 డిసెంబర్లో ఇస్లామిస్టు నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించడంతో తన సోదరుడు సహా కుటుంబ సభ్యులతో కలిసి ఆల్ అసద్ రష్యాకు పారిపోయాడు. దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిన అసద్ కుటుంబ పాలన ముగియడంతో ఒకప్పుడు అమెరికా ఉగ్రవాదిగా ముద్రవేసిన ఆల్ ఖైదా మాజీ కమాండర్ అహ్మద్ ఆల్ షెరా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సిరియాలోనే ఉండిపోయిన నజీబ్ ను తర్వాత నిర్బంధించారు. దీంతో విచారణ ఎదుర్కొన్న అత్యున్నత స్థాయి అధికారులలో ఒకరిగా అతను నిలిచారు. అసద్, అతని కుటుంబ సభ్యులకు వెలువడిన ఈ తీర్పు గత ప్రభుత్వంలోని వ్యక్తులపై ప్రత్యక్షంగా వారి గైర్హాజరులో విచారణ ప్రారంభించిన తాత్కాలిక అధికారుల ఆధ్వర్యంలో వచ్చిన మొదటిది. 50 సంవత్సరాలకు పైగా సిరియాను అసద్ కుటుంబం పాలించింది. మొదట హఫీజ్ అసద్, ఆ తర్వాత అతడి కుమారుడైన బషర్ అల్ అసాద్ పాలించాడు. సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం 2011లో వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు 13 ఏళ్ల పాటు సాగి క్రూరమైన అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ సంఘర్షణలో 5 లక్షల మందికి పైగా మరణించారు. లక్షలాది మంది లెబనాన్, జోర్దాన్, టర్కీ, ఐరోపాలకు పారిపోయారు. 2024 డిసెంబర్లో అసద్ తో పాటు ఆయన ఫ్యామిలీ రష్యాకు పరారైన విషయం తెలిసిందే. హయత్ తహీర్ ఆల్ షామ్ నేతృత్వంలోని విపక్ష దళాలు దూసుకురావడంతో బషర్ దేశం విడిచి పారిపోయారు. దీంతో సిరియాలో సుమారు 50 ఏళ్ల అసద్ ఫ్యామిలీ పాలన అంతమైంది. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.